స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రతి దినము మరలా మీకు మళ్ళీ చెప్తూ మిమ్మల్ని బలపరుస్తున్నాం కనుకనే ఇది దేవుని ప్రేమని మీరు గ్రహించండి. తద్వారా మీకు క్షేమము, సమాధానం, మేలు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే జ్ఞాపకం చేసుకోమంటాడు. మొట్టమొదటిగా యాకోబును ఏమంటే మొట్టమొదటిగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ వాగ్దానంలో మరి ఏమున్నదంటే యాకోబుని దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయేల్గా మార్చాడు. ఇజ్రాయేల్గా మార్చిన యాకోబుని ఏమంటాడంటే నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ పరిస్థితి ఏంటి, నేను ఏ విధంగా పిలిచాను, ఏ విధంగా మరి నీ సేవకుడిగా నిన్ను నేను నిర్మించుకున్నాను, నా చేతులతో నీలోన్న మస్ట్ అంతా తీసివేసి నిన్ను చెక్కుకొని నిన్ను ఇశ్రాయేలుగా మార్చాను. యాకోబు అనే పేరు తీసి ఇజ్రాయేల్గా నిన్ను మార్చాను. జ్ఞాపకం చేసుకో అంటే నేను ఇజ్రాయేల్గా ఎందుకు మార్చానంటే నీవు నా సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నువ్వు నా సేవకుడై ఉన్నావు కనుక నిన్ను నేను మరచిపోజాలను. ఈ దినము ఎవరైనా ఉన్నారా లోకములో నుండి ప్రభువుతో పిలువబడ్డవారు, లేదా దేవునిలోనికి లోకంలో జీవిస్తూ అన్యుడిగా జీవిస్తూ ఈ దినం ఆస్తికుడుగా క్రీస్తు బిడ్డగా ఎవరైనా మరి పిలువబడితే వారికి శుభవార్త ఏమిటంటే నీ పాత జీవితమును తీసివేసి మరి నిన్ను నూతనంగా క్రీస్తులోనికి ఏ విధంగా అయితే ప్రభు పిలిచాడో జ్ఞాపకం చేసుకో. నీవు ప్రభు దృష్టిలో ఉన్నావు, నీవు ఇప్పుడు ప్రభు సేవకుడు. అయితే దేవుడు ఏమంటాడంటే నిన్ను నేను మరచిపోచాలను. దేవునికి స్తోత్రం. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు, ప్రభు దృష్టిలో నువ్వు ఉన్నావు, ప్రభు నిన్ను హెచ్చించనై ఉన్నాడు కనుక యాకోబు నువ్వు ఇశ్రాయేలుగా పిలిచి ఏ విధంగా అయితే హెచ్చించి ఆశీర్వదించాడో ఈ దినం లోకంలో ఉన్న నిన్ను క్రీస్తు బిడ్డగా మరి పిలిచిన నిన్ను దేవుడు మర్చిపోడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచి నేను యాకోబును ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక నీ పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. ముఖ్యంగా భయపడకండి, ఎందుకంటే ఆయన నిన్ను మరచిపోజాలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు మరి ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమం తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం నేను నిన్ను మర్చిపోచాలను, నువ్వు నా సేవకుడు అని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఎంతమంది ప్రజలు నా తండ్రి నాయన లోకంలోంచి వేరే నీ పిలుపునకు లోబడి నీలో జీవిస్తూ నీలో కొనసాగుతున్నారు, వారందరినీ నువ్వు మర్చిపోలేదు తండ్రి. ప్రతి ఒక్కరు ఏ ఇబ్బందులు ఉన్నారో, శ్రమలు ఉన్నారో నా తండ్రి, ఏదైనా చిక్కులు, శ్రమలు అనే పోరాటాల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో వెళ్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, ఉద్యోగాలను బట్టి ఉద్యోగాలు దయచేయమని, గర్భఫలాలను బట్టి గర్భఫలాలు మీరు అనుగ్రహించమని తండ్రి. ఉద్యోగాల్లో పర్మనెంట్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు పర్మనెంట్ చేయమని, పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు, రాజుల వరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి పరమ తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ దినం పెళ్లి రోజున పుట్టినరోజున జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయండి. అలాగే అనేక మందిని సేవకులుగా పిలిచో, విశ్వాసులుగా పిలిచో, శిష్యులుగా పిలిచో తండ్రి. ప్రతి ఒక్కరూ నీ దృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు మర్చిపోవని నమ్ముతున్నాను కనుక ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని, అలాగే ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజుగా జరిపిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరేటం ఉంచమని, ముఖ్యంగా నా తండ్రి ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయత్నాల్లో రాకపోకల్లో మీరే తోడండి, మాయం పొందమని యేసు నా పెట్టడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. ఈ వాగ్దానం నీ కోసమే కనుక
ప్రతి ఒక్కరూ మరి పొందుకున్న నీవు అనేక మందికి పంచిపెట్టు. తద్వారా నీకు క్షేమమే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.